లీడర్స్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకు రక్షణ కరువైంది. అరాచకాలు అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు. కాలేజీల్లో ఆడపిల్లల వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో చూస్తున్నాం. నేరస్తులు ఇంత ధైర్యంగా చేస్తున్నారో అంటే కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. మదనపల్లిలోని ఫైల్ దగ్ధమంటే స్పెషల్ ఫ్లైట్ లో పోలీస్ అధికారులను పంపిన ఈ ప్రభుత్వం అదే ముచ్చుమర్రిలోని 9 ఏళ్ల బాలికను రేప్ చేసి శరీరాన్ని ముక్కలు చేసి చంపితే మాత్రం ఎందుకు పంపలేదు? కనీసం పట్టించుకోలేదు కూడా. అంటే ఆడవాళ్లు మాన ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా? గుడ్లవల్లేరు ఘటనలో వందలాది మంది ఆడపిల్లలు తమ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి నగ్న వీడియోలు తీశారని చెబుతూ నడి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే విచారణ జరపకుండానే ఏమీ జరగలేదని ఎస్పీ చెప్పటం దురదృష్టకరం. ఆడవాళ్లంటే ఈ ప్రభుత్వానికి అంత చులకన? ఈ ప్రభుత్వం వచ్చాక బాలికలు ర్యాగింగ్ కి గురవుతున్నారు, అవమానాలు పడుతున్నారు, రేప్లకు, హత్యలకు గురవుతున్నారు. ఇలా వరుసగా మహిళలకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కాబట్టే భయం అనేది లేక నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జగనన్న హయాంలో మహిళల జోలికి రావాలంటే భయపడేవారు. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్న భయం ఉండేది. ఇప్పుడు ఆ భయాలు లేవు. విచ్చలవిడితనం ఎక్కువైంది. ప్రభుత్వం అసమర్థత వల్ల నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని మహిళలకు రక్షణ కలిగించాలి. దోషులపై కఠినంగా వ్యవహరించి మహిళల్లో నమ్మకం కలిగించాలి. నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు కాబట్టే ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమర్రికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను, గుడ్లవల్లేరు కాలేజీలో బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి, ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో, గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను.